హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే ముందుగా అయితే మీ అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అండి. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మొత్తం మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అనమాట. ఇక ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేయాలి. ఇప్పుడైతే మా ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడే పువ్వు అయితే ఎక్కడ దొరుకుతలేదు. పోయిన సంవత్సరం కూడా ఇలానే అయింది, కొంచెం దొరికిందనమాట. చాలా వరకు గాలి దుమారం వచ్చి రాలిపోయినాయన్నమాట. మామిడికాయలు కానీ ఇవైతే మామిడికాయలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిండ్రు. కృతిక పాప చైత్ర పాప కాదు, మా ఆయన కృతిక పాప వెళ్ళి తీసుకొచ్చిండ్రు. చైత్ర పాప అయితే నా దగ్గరే ఉంది. ఏమా చూపెడతాను. ఈమెయితే మా ఆయన కట్ చేయమంటే నువ్వే కట్ చేయన్నది. నేనైతే కట్ చేస్తున్నా. వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారని లైక్ చేస్తలేరు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికొస్తుంది అనమాట. మీరు పచ్చడి రెడీ చేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంకా అయితే చెప్తున్నారు తింటారా అవి ఇట్లా ఇయ్యకు, ఇది వద్దు. ఇగో పుండు అవుతుంది ఇది తింటే. చిన్న కొంచెం చింతపండు ఇట్లా తినకు, పుండు అవుతుంది. ఇగో ఇది నూనె ఉన్నది కదా, ఈ నూనె అంటిదే పుండు అవుతుంది. ఆగబెట్ట వద్దు, తినకంటే వినాలా. అక్కకే పువ్వు నువ్వు వినావు. ఇట్లా ఏప పువ్వు అయితే తెంపేసిన. చాలా వరకు మంచిగా లేదు, మొత్తం ఎట్లానో ఉన్నది పువ్వు మొత్తం. ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఇవి? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చినావా? నేను చెప్పిన అట్లా తినద్దు, పుండ్లు అవుతాయి మరి ఆ నూనె పడితే కదా. వినది కదా. సరిపోతే ఎట్లా సరిపోతాయి కింద? నాన్నని కూడా నాన్నది. ఆకలి అయితే అన్నట చూసిన. అవునా? అక్కయ్య తినలేదు. మేమైతే మా ఆయన నేనైతే ఉపవాసం ఉంటాం అనమాట. ఇస్తా కొంచెం పోయి. నేనైతే ఇగో పచ్చడి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇవైతే ఇగో ఏం చేస్తుందా అని చూస్తాను. ఫస్ట్ అయితే చింతపండు రసం 6 రకాల రుచులు కదా. ఇదిగోండి, ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నా. ఏం చేస్తున్నావు కొద్దిగా? మా పల్లెటూర్లలో అయితే చాలా మంచిగా చేసుకుంటారనమాట. ఉగాది పచ్చడి చేసుకుంటారు, పూజ చేసి ఉగాది పచ్చడి చేసుకుంటారు. సాయంత్రం అయితే ఇక పిండి వంటలు చేసుకొని పోచమ్మ తల్లికే వెళ్ళి తింటారనమాట. అందరూ నైవేద్యం పెట్టేసి ఇంటికాడ. రేపటి నుంచి అయితే చేళ్ల పని కూడా స్టార్ట్ చేస్తారు అందరూ. మా దగ్గర సంజోని అంటారు. ఇక మీకు తెలియకపోవచ్చు కానీ పల్లెటూర్ల వాళ్ళకైతే తెలుస్తుంది. రేపటి నుంచే మొత్తం పనులు స్టార్ట్ చేస్తారనమాట. అరకపడతారు, కొంచెం అరకబట్టేసి కొన్ని పిండి వంటలు చేసేసి అక్కడ చేళ్ళ నైవేద్యం పెట్టేసి వస్తారనమాట. నేను చేయి కడిగేస్తా. ఆగు కారం ఆగు. మమ్మీ తింటావు? తినావా? తాగుతావా? తాగుతలేదా? కలపాలి, స్పూన్తో కలుపుతుంది మమ్మీ. పడుతుందని పడేస్తుంది. పచ్చడి అయితే రెడీ అవుతుంది. కొంచెం బెల్లం కరగాలి కదా, బెల్లం అయితే కరగబెడుతున్నాను. ఈమెయితే నేను కలుపుతా అంటుంది. చైత్ర పాపకైతే కృతిక పాపకి, ఇద్దరు పాపలకైతే నేను ఇది అయితే డ్రెస్ కుట్టిపించారనమాట. నా చీరది. నేను చీర ఒక 2 సార్లు కట్టాను. అయితే బ్లౌజ్ నాకు అప్పటిదనమాట చీర. మా అమ్మ వాళ్ళు పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం ఇంటికి పోయినప్పుడు అయితే పెట్టిండ్రు.
అప్పుడైతే పెట్టిందనమాట. అట్టిగా బీరువాలో ఉంచడం ఎందుకని వీళ్ళకైతే డ్రెస్ కుట్టించాను. ఈసారి అయితే మా మర్రి పెళ్ళికి పెట్టింది. మేము ముగ్గురం అయితే సేమ్ ఉన్నాం. ఇక ఎందుకు నువ్వు కలుపుతావా? కలుపు కలుపు కలపాలి. కలుపు 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 మంచి కలుపు మంచి కలుపు. నేనద్దా నువ్వు కలపకంటాను. హాయ్ చెప్పు నువ్వు అందరికి. నువ్వు చెప్పవు మరి ఇది చెప్పు అందరికి. అట్లా కాదు, ఉగాది ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అని చెప్పు. ఉగాది అటు చెప్పవు మరి. హ్యాపీ ఉగాది. నీకు అనస్తలేదు బేట. అయింది ఆగు కొద్దిగా అయింది. అయింది ఇక అయింది అయింది అయింది. దేవుడికి నైవేద్యం పెట్టేసేస్తాను. అద్దు అద్దు నీకు ఇస్తా నీకే ఇస్తా. అయింది అయింది ఆగు ఆగు. నేను నైవేద్యం పెట్టేస్తా. ఇక్కడే ఆగు నువ్వు ఉండు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మేమందరం అయితే తినేసాం నైవేద్యం పెట్టేసి. మా ఆయన అయితే బయట కొంతమంది ఉన్నారు ఇస్తా అంటున్నారు. ఈ పొయ్యిలో ఇంత చేసినా కదా అయితే ఆ కటింగ్ షాప్ వాళ్ళు అన్నారు వాళ్ళకి ఇచ్చేట ఇస్తా. మా పాప వాళ్ళు అయితే అన్నం తింటారు. మేమైతే ఉపవాసం చెప్పినాం కదా. ఉపవాసం అంటే ఏం లేదంతా, ఎందుకంటే ఆల్రెడీ 7 రోజులు లాగించాం కదా. ఇదిగోండి వీరైతే అన్నం తింటారు. ఏం కూర వేసాం పాప? అలా కూడా మీకు అందరికైతే ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మొత్తం అయితే పచ్చడి అయితే అయిపోయింది ఉగాది. నాకు చాయ్ గిరాకి వచ్చింది. చాయ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను లోపట్నే. సో ఈరోజు అయితే షాప్ అంతా అయితే ఉండదు గిరాకు. చాయ్ గిరాకి అయితే వచ్చింది. చాయ్ అయితే చేస్తున్నాను ఒక 10 చాయలు అయితే. సో చాయ్ అయితే పెట్టేసిన ఇక్కడ లోపట్నే. ఇక బయట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మా ఆయన అయితే గ్లాసులు కడిగి తీసుకురమ్మన్న తీసుకొచ్చింది. బయట అయితే గ్యాస్ పెట్టలేదు, అందుకోసమే ఇక చాయ్ అనేసరికి లోపల ప్రిపరేషన్ చేసేసిన. పాలు పెట్టేసిన. మా ఆయన అయితే మొత్తం అన్నీ వేసిండు. ఎప్పుడు చాయ్ పెట్టినా మా ఆయనే షుగర్ అండ్ చాయ్ పత్తి వేస్తాడనమాట. నాకంతా తెలీదు. ఎప్పుడు మా ఆయన లేకుంటేనే వేస్తా, లేకుంటే పొద్దున్న చాయ్ మాత్రం నేను చేస్తా. అంత టేస్ట్ ఉండకపోయినా ఇక మా ఆయన తాగుతాడు. ఎక్కడ పడేసిండు తీసేది ఆడుకుంటూ ఉండే కొద్దిగా ఇంతేనా? 6 చాయ్ 7 అన్నారు. 8 మొత్తం ఇచ్చేసిన 2 షుగర్లెస్. షుగర్లెస్ ఇది ఎక్కువ చూడండి. దీంట్లో ఎక్కువైందేమో. గ్యాస్ మొత్తం తుడిచినా తుడవనట్టు అయిపోయింది. గిరే కోసం ఏం చేస్తా ఐస్ తుడుస్తా. చాయ్ అయితే బయట ఇచ్చేస్తా ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం అయిపోయింది. షాప్ చేసి క్లోజ్ చేసేసి పడుకున్నాం. కొద్దిసేపు నిద్ర వస్తలేదు. ఫుల్ ఎండ కొడుతుంది వేడికి. మా ఆయన అయితే నిన్న ఇది కర్బూజా తీసుకొచ్చిండు. ఈరోజు కట్ చేసిన. ఈమెయిల్ ఒల్లిగే తీసుకొచ్చిండు. ఏమో బేట అది కర్బూజా కాదు కరుజా. ఏమో చెప్పు. ఇచ్చిన దానికి కృతిక ఏమో చెప్పది. ఏమో అది కరుజామా కరుజా అంటారు అమ్మాయి. కాకటైతే ఇచ్చేసి రమ్మన్నా. గింజలు బాగున్నాయి. పెడదామా? పెట్టు. ఇప్పుడు బాగా రేటు ఉన్నాయి. ఇంతకు తీసుకొచ్చినాయి 50 రూపాయలు ఇచ్చాను. 50 రూపాయలు. బాగా పెద్ద ఇచ్చింది. మార్కెట్కి బంద్ అయ్యే టైం కానీ నిన్న శనివారం కదా మళ్ళీ అంగడి. ఈరోజు ఎట్లా కొట్టారని తెలుసు, ఎందుకంటే ఉగాది రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు కదా, ఇక తీసుకొచ్చుకుంటారు. పొద్దు నుంచి అయితే ఏం తినలేదు. ఇక చాయ్ తాగిన దగ్గర ఇదైతే ఇక కట్ చేసి గింజలు ఉంటే అస్సలు తినబుద్ది కాదు. గింజలా పుల్ వేసింది ఈమె. ఇగో ఇవాళ అది చూడు ఎట్లున్నది. అరే ఏమైంది బేటా? కరుజా కరుజా ఇంత షాప్ వేసుకొని ఇంటి పండుకున్నాం అందరం. కూలర్
ఇవైతే మొన్న కొన్న ఇవి ఏంటంటే 14 రూపాయలు కేజీ ఇచ్చిండ్రు. పెద్దగా ఉన్నాయి. మాకైతే మంచిగా గింజలకు అవసరం ఉంటుందా, మిర్చి వేస్తే మిర్చి వేయడానికి కన్నా మంచిగా కన్నా, అందుకోసం అయితే తీసుకున్నా అన్నట్టు ఒక 50 కేజీస్. నేను కట్ చేసి ఇస్తాను. అన్నీ నీకే. హాయ్ మనేసి నువ్వు తినకు అన్న. ఇగో ఇది నువ్వు కట్ చేసి ఇస్తాను. చిన్న కట్ స్లైస్ ఏంటి అన్నీ నాకే, నువ్వు తినకండి. వీడు చూడు కొద్దిగా ఎట్లా అయింది మోకం. ఈ గట్టెలు అయితే ఎన్ని చిన్న 10 కేజీలు. 50 కేజీస్ 50 50యా? 10 50 కేజీలు అయితే తీసుకున్నాడు మా ఆయన. అక్కడైతే లాగలేదు. తవ్విన వెంటనే వాళ్ళు అమ్మేసిరు. మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. వాళ్ళ తోట ఉంది, అక్కడ పెట్టిండ్రు. మా తాత కూడా తవ్వడానికి పోయిందట ఉల్లిగడ్డలు. ఇక 50 కేజీస్ అయితే కొన్నాం. మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్దవి. వాటిని అయితే ఎండ పెట్టాలా మంచిగా. ఇవి ఏంటంటే నీళ్ళు తగలకూడదు, అందుకోసమే బల్ల కింద పోసేసినాం. సర్వ్ చేసేసి తీసుకోను, తింటలేవు. చిన్న ఇంకే టేస్ట్ అనిపిస్తలేదు ఎందుకు. ఉన్నది తీయగా ఉన్నాయి. ఉన్నాయి మోతి చూడు మోటి. మరి చూసిన ఈమె ఎంత అయ్యో స్ట్రెస్ మీద ఉంటా. పడే. వచ్చినాయి లోపల కోళ్ళు. ఎండా ఎండకి కోళ్ళు కూడా ఇట్లా కళ్ళు మూసుకొని ఉంటాయి. గారెలు చేయడానికి అయితే పప్పు నానబెట్టిన కదా, నానిందనమాట. ఇగో తీసుకున్నా. ఒకటొకటి చేసే వరకు పోచమ్మకే వెళ్తారనమాట. అందరు ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటారు, మళ్ళీ తొందరగానే వెళ్తారు. పటేలమ్మ వెళ్తే అయిపోయా, అందరు వెళ్తారు అనమాట. అందుకోసమే ఇక నేను కూడా మొదలు పెట్టిన. ఇక బోలు తోమేసిన, మొత్తం ఉడిచేసిన. ఇక పప్పు తీస్తుంది. ఏ టైం ఎంత అయింది? 3 అవుతుందా? 3 అవుతుంది. కానీ ఎండ ఏమాత్రం తగ్గుతలేదు. 3 అయింది, తగ్గేదేలే అంటుంది ఎండ. ఇది ఒకసారి పడేసి ఇంకా పప్పు అయితే ఉల్లారింది. ఇదిగో పప్పు అయితే ఇది మిక్సీ పట్టకుండా దీంట్లో రోకల్లో దంచుతున్నా అనమాట. మిక్సీ పడితే అది మొత్తం పొంగినట్లయి అసలు తింటలేదు, లోపల ఉడుకుతలేదు. అందుకోసమే ఇట్లా రోట్లో అయితే దంచుతున్నా. అందుకోసమే పప్పు తొందరగా తీసిన అనమాట. వీళ్ళైతే అస్సలు తింటలేరు. నేను చేస్తా అంటే నేను చేస్తాను లొల్లి. ఈమె 2 సార్లు అయింది ఉయ్యాల నుంచి కింద పడతాను. ఇదైతే వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచుతున్నా. మా ఆయన్ని తీసుకురంటే గింత 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 జీలకర్ర తీసుకొచ్చి. డబ్బాలు ఉన్నాయి, డబ్బాలు తీసుకోవద్దు. డబ్బాలు ఉన్నాయి. నేనేం లేవనా అని నేను తీసుకురమ్మన్నా. అయితే ఊరిలో అయితే లాటిస్తున్నా. ఈమె ఏతను బేటా నేను లాటిస్తాను. పప్పు చేస్తున్నట. నీ కష్టం లేదు. ఏం కష్టం లేదు కానీ ఈమె తీసుకెళ్తా. ఇదా నోడ్రా బయట అన్న నోట్లో శనగపప్పు ఉండే అక్కడ తింటాను. దా దా పెడదా. కర్రీ పెట్టేసినా? పెట్టిన కర్రీ పెట్టిన, అన్నం పెట్టిన. ఒక 5 నిమిషాలు ఆగి అన్నం బంద్ చేయి, లేకుండా మాడిపోతా. నువ్వు అటు పోతావా? అటు పోతావా? పోతా. మేము తీసుకొస్తాను. బయట తీసుకొస్తాను. ఏమైంది బేటా? పని చేస్తుంది. మీ లెక్క ఉంటుందా ఖాళీగా? అయితే ఆమె దాంతో లాటిస్తాను. ఆమె అయిందా? ముఖం ఎట్లున్నా చూసిన అద్దంలో? కడుగు బేటా. ఆగు, నువ్వు అక్కడ పోయి నీళ్ళు మొత్తం పారబోతుంది. మళ్ళీ కొద్దిగా ఆడుకుంటా. అది వద్దు బేట, అద్దెద్దు నీకు. ఇంకొకటి ఉన్నది అక్కడ తీసుకురా. నేను ప్రిపరేషన్ చేసిన అనమాట. కొన్నే చేసిన. ఎందుకంటే మా చైతు పాప, కృతిక పాప అంటే మేము గారెలు తినము, కొన్ని పకోడీ లాంటిది మమ్మీ అన్నింది. సరే అని వాళ్ళ కోసం ఇక బజ్జీలు చేస్తున్నా. కొన్ని బజ్జీలు కూడా చేయడం అయిపోతుంది. పోచమ్మకి వెళ్ళడానికి మొత్తం ఇక రెడీ చేస్తున్నా. కుంకుమ, పసుపు, ఇవి నైవేద్యం పెట్టడానికి అన్ని, నూనె, అగరబత్తీలు అన్నీ తీసుకెళ్ళబడుతుంది. అందరు తీసుకొస్తారు, నేనే కాదు. ఊళ్ళో
ఊర్లో మొత్తం వస్తారు, మొత్తం మంది వాళ్ళు కూడా తీసుకొస్తారు అనమాట. ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత బూరెలు చేస్తా. బూరెలు చేసిన తర్వాత ఇక రెడీ చేసేసి ఇక ఆడోళ్ళు వెళ్తే ఎల్లుడే అనమాట. చీకటి అవుతుంది, మళ్ళీ రావడానికైతే చీకటి అవుతుంది. బాగా దూరం అయితే నడవాలా, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉందన్నమాట. ఊరి అవతల ఉంది పోచమ్మ అయితే. మీకు ఎప్పుడైనా వీలైతే చూపెడతానమాట. ఇవైతే బజ్జీలు గుడి కలవడం అయితే అయిపోయింది. ఏమేమి చేస్తామో అన్నీ తీసుకెళ్తాం అనమాట పోచమ్మ దగ్గరికి అయితే. కొంచెం అయితే పప్పు ఉంచేసిన, ఎందుకంటే గారెల పప్పు చేయడానికి. కొంచెం వంకాయ కర్రీ చేసిన, అన్నం కూడా వండిన అనమాట. అప్పుడే పెట్టేసిన అన్నం, ఎందుకంటే నైవేద్యం పెట్టడానికి అయితే తీసుకెళ్ళాలా, మళ్ళీ వేడి ఉంటే పరేషాన్ అవుతుందని అన్నీ వండేసిన అనమాట. తొందరగా చేసేస్తున్నా. 3కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, ఇంకా కాలేదన్నమాట. కొన్ని పనులు మిగిలే ఉన్నాయి, అందుకోసమే తొందరగా చేసేసిన. చిన్నపిల్లలు ఉంటే పని తీరది అంటుంటారు కదా పెద్దలు, నిజమేనండి. ఎంత తొందరగా చేద్దామన్నా అంత లేట్ అవుతుంది. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇక బజ్జీలు లాగేసిన. ఇదిగోండి, మా వాళ్ళు అయితే బయట ఆడుకుంటారు. మా ఆయన అయితే వెళ్ళి ఈ ఆకులతోటి పూజ చేస్తారనమాట. ఈరోజు ఈ ఆకులను ఏమో అంటారు, నాకు కూడా అంత తెలియదు. మోదుగా ఆకులతోటి పూజ చేస్తారనమాట ఈరోజు. ఎందుకు నవ్వుతున్నా నాకు తెలియదు. నువ్వు తెలిసిన విషయాలు చెప్పనా? అసలు వెతికి ఇన్ని తీసుకొచ్చిండు. కొన్ని పోచమ్మ దగ్గర తీసుకెళ్ళడానికి, ఇంకా పెట్టేటివి ఉన్నాయి. వండినవి పెడుతున్నా అనమాట. మళ్ళా ఆడోళ్ళు వెళ్తే గబగబా వెళ్ళాల్సి వస్తుంది. ఇది వంకాయ కర్రీ, ఇది అన్నము. ఇవి బాగా ఏందో నాకు అది పోతా అని చైత్ర పాప చెప్పింది, అందుకని నేను కూడా వస్తాను. చూస్తాను. వస్తావా నువ్వు? అంత దూరం షాప్ అయితే క్లోజ్ చేయలేదు. ఇక మావిడైతే షాప్ అని చూసుకుంటా మాకు వడ్డిస్తున్నట్టు. ఇగో మేమైతే అన్నం అయితే వడ్డించింది. ఈ పాప అయితే ఇక కూర్చొని తింటుంది. ఇక మాకు కూడా వడ్డించింది. ఇవైతే మరిటాకులు అయితే ఈరోజు తింటున్నాం అన్నట్టు. వంకాయ కర్రీ ప్లస్ ఇంకేదో చిన్నది గారెల పప్పు, పప్పు ఏటను నీకు ఇద్దరు తినటం. ఏమైంది బేటా? ఇగో ఆమె కర్రీలు ఎదిగిలేదు అన్ని తింటాను. పైన డ్రెస్ కూడా జరుపుకున్నాయి. ఇప్పుడే తినేస్తున్నాం. ఇక మా వాళ్ళు అయితే ముగ్గురు కలిసి అన్నం తింటారు. కృతిక ఎట్లున్నది? బాగుందా? ఏం బాగుంది? అయిపోయింది సగం, అప్పటి నుంచి కాదు. నేనైతే పోచమ్మకే పోయి వచ్చేసిన తర్వాత ఇంట్లో దీపం ముట్టేసి నైవేద్యం పెట్టేశాను అనమాట. వీళ్ళైతే తింటున్నారు. షాపింగ్ క్లోజ్ చేయలేదు, ఎందుకంటే టైం కాలేదన్నమాట. 7:30 అవుతుంది. రోట్లో రుబ్బిన కదా, అందుకే గారెలు మంచిగా. ఆ రోజు మా ఆయన అన్నాడు, పాపం మా ఆయనకి గారెలు అంటే ఇష్టం, అందుకోసమే ఆ మిక్సీలో పట్టాక దీంట్లో వేసిన అనమాట, రోకల్లో రుబ్బి. బాగుందా? బాగుంది. నాతో మాట్లాడక నేను తింటున్నా అంటుంది మనసులో. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాం. బాయ్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము.